This is a non-religious channel. We do not support or promote any religion. The purpose of this channel is to provide accurate information about Islam to Muslims. స్నేహితులారా, ఖురాన్ అన్న గ్రంథం గురించి 7వ శతాబ్దంలో అరబ్బు ఏడారుల్లో ఉద్భవించిన ఒక స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త గురించి కొన్ని గంభీరమైనటువంటి ప్రశ్నలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరిని కించపరచడము, అవహేళన చేయడము నా అభిమతం కానే కాదు. కానీ తార్కికపరమైనటువంటి కొన్ని ప్రశ్నలను మీ ముందు ఉంచడం మాత్రమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. 7వ శతాబ్దంలో అరబ్బు ఏడారుల్లో ఒక వ్యక్తి కొన్ని అరబ్బీ కవిత్వాలను తీసుకొచ్చి, అది కూడా స్పష్టమైనటువంటి కథలు కానీ, స్పష్టమైనటువంటి ఒక విషయ అవతరణం కానీ లేనటువంటి ఆ అరబ్బీ కవిత్వాన్ని తీసుకొచ్చి, నేను ఆకాశంలో ఉన్నటువంటి ఒక సృష్టికర్త నుంచి పంపించబడినటువంటి దూతనని, ఆ సృష్టికర్త నన్ను ప్రవక్తగా నియమించాడని, ఈ అరబ్బీ కవిత్వ రూపంలో మీకు సందేశాన్ని పంపించాడని చాలా కాలం నుంచి ఆ మక్కా నగర వాసులు ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క వాదనలు, ప్రస్తావనలు విని విని విసిగిపోయినటువంటి వారు, నువ్వు నిజంగా ఈ ఆకాశం నుంచి దివ్యవ్యాన్ని తీసుకొచ్చినట్లయితే, నువ్వు నిజంగానే నిన్ను ప్రవక్తగా నియమించబడినట్లయితే, అది మేము కేవలం నీ యొక్క ఈ అస్పష్టమైనటువంటి కవిత్వాన్ని చూసో, లేకపోతే నీ వాదనలను వినో అంగీకరించడం అంటే మా యొక్క మూర్ఖత్వాన్ని మేము అంగీకరించినట్లవుతుంది. కాబట్టి కనీసం నువ్వు ఇంత పెద్ద ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మేము అడుగుతున్న ఈ చిన్న చిన్న ప్రశ్నలకు సాక్ష్యాలు, ఆధారాలు చూపించి కొన్ని అద్భుతాలు, చమత్కారాలు చెయ్యగలిగితే నిన్ను, నీ యొక్క ప్రస్తావన అంగీకరించడానికి, నిన్ను ప్రవక్తగా విశ్వాసించడానికి మేము సిద్ధం అని వారు సంధించినటువంటి ఆ కొన్ని ప్రశ్నలకు ఏ ఒక్క సమాధానము చెప్పలేక, ఏ అద్భుతము, ఏ చమత్కారము చెయ్యలేక, ఏ సాక్ష్యము, ఆధారము చూపించలేక ఇతను వాళ్ళను భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలే ఈ ఖురాన్ అన్న గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. మాకు తెలిసిన మా పూర్వీకుల కథలనే కాస్త అటు ఇటుగా మార్చి దాన్ని కవితా రూపంలో తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు చేస్తున్న ఇంత పెద్ద ప్రస్తావనను అంగీకరించడం అంటే మేము మా మూర్ఖత్వాన్ని మేము అంగీకరించినట్లు అవుతుంది. నీ యొక్క ఈ కవిత ప్రస్తావన కానీ, నీ యొక్క ఈ అధిక ప్రేలాపనలు కానీ, నీ యొక్క ఈ తర్కరహితమైనటువంటి వాదనలను కానీ మేము అంగీకరించాలి అంటే, నిజంగా నీకు ఒక దివ్యవాణి వస్తుందని, నువ్వు ఆకాశం నుంచి నియమించబడినటువంటి ప్రవక్తవని మేము అంగీకరించాలి అంటే, కనీసం మేము అడుగుతున్న ఈ చిన్న చిన్న అద్భుతాలు, ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఏ సృష్టికర్త అయినా సరే ఒక దూతను పంపిస్తున్నప్పుడు కొన్ని అద్భుతాలను, కొన్ని చమత్కారాలను కూడా చేయలేనటువంటి అసమర్థుడిగా కేవలం రిక్తహస్తాలతో పంపిస్తాడు అంటే నమ్మడానికి మేము మూర్ఖులం కాదు. కాబట్టి నువ్వు ఇది చేసి ఉంటే మాత్రమే, ఈ చెయ్యగలిగితే మాత్రమే మేము నిన్ను అంగీకరించడానికి సిద్ధమని వాళ్ళు చేసినటువంటి ఈ తర్కబద్ధమైనటువంటిది, ఆలోచనాత్మకమైనటువంటి ప్రస్తావనకు ఏ సమాధానము లేక, ఏ అద్భుతము చేయలేక, ఏ చమత్కారము చూపించలేక, మూతి ముడుచుకొని తోక జాడించి వెళ్ళిపోయినటువంటి చమత్కారాలు కూడా నువ్వు చేయలేకపోతే నిశ్చయంగా నువ్వు చెప్తున్నదంతా అబద్ధమని నిర్ధారించవలసి వస్తుంది. ఆ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క ఆ ప్రవర్తనే అతను ఒక అబద్ధాలు చెప్తున్న
అబద్ధపు ప్రవక్త అని నిరూపించడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం ఇంకొకటి అవసరం లేదు. ఈ ఏడారి ఇసుకలో ఒక చిన్న చెల్మను సృష్టిస్తే మేము నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం, నువ్వు నిజంగా ఆకాశం నుంచి ఒక దివ్య శక్తి ద్వారా పంపించబడిన వ్యక్తిగా మేము నిన్ను అంగీకరిస్తామని వాళ్ళు చాలా తార్కికంగా, చాలా సహజమైనటువంటి ప్రశ్నను అడిగారు. ఒకవేళ కాకపోతే ఈ ద్రాక్ష తోటల మధ్య, ఈ ఖర్జూరపు చెట్ల మధ్య నుంచి ఒక చిన్న సెలయేరును సృష్టించగలిగితే మేము నిన్ను ప్రవక్తగా, సందేశహారుడిగా అంగీకరిస్తామని వాళ్ళు చాలా ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్నలను సంధించారు. ఒక వ్యక్తి హఠాత్తుగా వాళ్ళ మధ్యకు ప్రత్యక్షమై ఏదో అస్పష్టమైనటువంటిది కొన్ని పూర్వీకుల గాథలను కవిత్వ రూపంలో తీసుకొచ్చినంత మాత్రాన ఒక వ్యక్తిని ఆకాశం నుంచి వచ్చిన వ్యక్తిగా, సందేశహారుడిగా అంగీకరించడం అంటే అది కేవలం మూర్ఖత్వమే అవుతుందే తప్ప అది జ్ఞానులెవరు చెయ్యని పని. కాబట్టే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలను సంధించారు. ఇలాంటి తర్కబద్ధమైనటువంటి ప్రశ్నలను సంధించి అతన్ని తన ప్రవాచకత్వాన్ని నిరూపించుకోమని వేడుకున్నారు. కానీ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త వాళ్ళు అడిగిన ఏ చమత్కారాలు చూపించకుండా, ఏ అద్భుతాలు చేయకుండా, ఏ సాక్ష్యాలు, ఏ ఆధారాలు చూపించకుండా వాళ్లను భయపట్టించడానికి, వాళ్ళను భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకు పూర్వం వచ్చిన మా ప్రవక్త మూసా కాలఘట్టంలో కూడా ఆ మూసా వచ్చినటువంటి ఆ జాతి వారు కూడా మూసాను కూడా ఇలాగే ప్రశ్నించారు. అప్పుడు మా సృష్టికర్త అయినటువంటి అల్లాహు వాళ్ళ మీద అగ్నిని పంపించి వాళ్లను భూస్థాపితం చేశాడు అని వీళ్ళను భయపెట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఒక ఆకాశం నుంచి ఈ మహత్తరమైన సృష్టిని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఒక సందేశహారుణ్ణి పంపిస్తున్నప్పుడు సాధారణమైనటువంటి ప్రజలు ఎలా విశ్వాసిస్తారు అని అనుకున్నాడు. వాళ్లకు ఏ ఆధారము, ఏ సాక్ష్యము, ఏ అద్భుతము చేసి చూపించకుండా కేవలం ఇతను తీసుకొచ్చిన ఈ అరబ్బీ కవిత్వం ద్వారా, అది కూడా అందులో ఏ ధార్మికమైనటువంటి సందేశాలు లేనటువంటి ఆ కవిత్వం, ఏ నైతికత లేనటువంటి ఆ వచనాలు, కేవలం వాళ్ళ యొక్క పూర్వీకులకు సంబంధించిన కొన్ని అస్పష్టమైనటువంటి కథలను ఈ కవిత్వం రూపంలో తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళు ఈ వ్యక్తిని ప్రవక్తగా ఎలా అంగీకరించాలి, ఎలా స్వీకరించాలి? ఈ ప్రశ్నలను భయపడిపోతూ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ఆ ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళను భయపెట్టించడానికి మొదట ప్రారంభించాడు. కానీ దాన్ని కూడా వాళ్ళు ఒకవేళ మూసా కాలంలో మీ సృష్టికర్త అయినటువంటి అల్లాహు అగ్నిని పంపించి వాళ్లను భూస్థాపితం చేసినట్లయితే నిశ్చయంగా ఆ మహత్తరమైనటువంటి సృష్టికర్త పేరు అల్లాహువే అయితే మా మీద కూడా అలాంటి అగ్ని గోళాన్ని పంపించమని చెప్పు, మేము ఆ పరీక్షకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పినప్పుడు వేరే దారి లేక తోక జాడించి మూతి ముడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకు అక్కడ వేరే దారి లేదు. దాని తర్వాత వారు సరే మా కోసం ఒక చెలువను సృష్టించడమో, మా అందరి కోసం ఒక సెలయేరును సృష్టించడమో నీ వల్ల కాకపోతే కనీసం నువ్వు ఆకాశంలోకి ఎగిరిపో, ఆ ఎగరడం మా కళ్ళ ద్వారా మేము చూసినట్లయితే మేము నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం. ఎంత సహజంగా, ఎంత ఆలోచనగా, ఎంత తార్కికంగా వాళ్ళు ఆ ప్రశ్నలను సంధించారో చూడండి. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి కేవలం అర్ధరహితమైనటువంటి వాళ్ళ భాషకు సంబంధించిన, వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన కథలనే అస్పష్టంగా ఒక కవితా రూపంలో తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళు ఎలా ఒక వ్యక్తిని ఇంత పెద్ద ఆకాశం నుంచి ఎవరో సందేశం తీసుకొచ్చారని నమ్మడానికి వాళ్ళు మూర్ఖులేమి కాదు. కనీసం నీ కోసం నువ్వు ఒక స్వర్ణంతో కూడిన ఒక ఇంటిని నిర్మించుకొని చూపించు. నువ్వు మా కోసం చెలమని సృష్టించడమో, మా కోసం ఈ సెలేరును సృష్టించడమో నీకు కష్టమైతే ఆకాశంలో ఎగిరి అయినా చూపించు, లేదా నీ కోసం ఒక స్వర్ణ కుటీరాన్ని నిర్మించుకొని చూపించు, మేము అంగీకరిస్తామని వాళ్ళు చాలా ఆలోచనంగా, చాలా చిన్న చిన్న ప్రశ్నలు వేసినప్పటికీ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త దేన్ని కూడా సాక్ష్యంగా చూపించలేక, ఏ ఆధారాలు చూపించలేక, ఏ
చమత్కారాలు చెయ్యలేక వాళ్ళ నుంచి ఆ మక్కా అన్న నగరం నుంచి 13 సంవత్సరాలు కేవలం తన యొక్క వాదనలను వినిపిస్తూ ఈ స్పష్టంగా అస్పష్టమైనటువంటి అరబ్బీ కవిత్వాన్ని వినిపిస్తూ వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన వాళ్ళ కథలనే అది కూడా అస్పష్టంగా కవిత్వ రూపంలో చూపించి తిరుగుతున్నప్పుడు ఆ 13 సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా సహనంగా ఈ వ్యక్తిని సహిస్తూ ఇతన్ని ఏ ద్రోహం చేయకుండా వాళ్లను ఆ 13 సంవత్సరాలు ఈ వ్యక్తిని సహించినప్పుడు వాళ్ళు సంధిస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు భయపడి సమాధానాలు చెప్పలేక అద్భుతాలు చేయలేక అక్కడి నుంచి యత్రీబ్ మదీనా అన్న నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేశాడని, చంద్రుణ్ణి ముక్కలు చేశాడని చెప్తున్నటువంటి ఉట్టి కథలు. ఇది ఖురాన్లో చంద్రుడు పగిలిపోయాడు, అంతిమ రోజు దగ్గర పడింది అని మాత్రమే ఉంది తప్ప మొహమ్మద్ అనే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త చంద్రుణ్ణి వేలు చూపిస్తే అది పగిలిపోయిందని ఖురాన్లో ఎక్కడ కూడా లేదు. ఖురాన్లో ఉన్నది ఇదే, చంద్రుడు ముక్కలయ్యాడు, అంతిమ రోజు దగ్గర పడింది అని. దానికి ఈ మొహమ్మద్ ఒకవేళ చంద్రుడు వాళ్ళు అడిగినటువంటి చిన్న చిన్న ఈ అద్భుతాలు కూడా చేయలేనటువంటి ఈ వ్యక్తి చంద్రుణ్ణి ముక్కలు చేశాడంటే నమ్మడానికి వాళ్ళే మూర్ఖులు కాదు, ఈ మనలాంటి వాళ్ళు మూర్ఖులు కాదు. కాబట్టి ఈ మహత్తరమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త తనను ఒక దూతను ఈ భూమి మీదకి పంపిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ఎలా విశ్వాసిస్తారు? ఇతను ఏ అద్భుతము, ఏ చమత్కారము, ఏ సాక్ష్యము చూపించకపోతే ఈ మనుషులు ఇతన్ని దూతగా సందేశహరునిగా ఎలా అంగీకరిస్తారు అన్న ఈ సాధారణమైనటువంటి మనుషులకున్న జ్ఞానం కూడా లేనటువంటి వాడా ఆ సృష్టికర్త. అంటే ఆ సృష్టికర్తను ఎంత హీనంగా, ఎంత దారుణంగా ఈ వ్యక్తి అవమానపరిచాడు అంటే దీని ద్వారానే అది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఎవరైనా విశ్వాసులుంటే, ఈ వీడియో ఎవరైనా విశ్వాసులు వింటూ ఉంటే, ఈ ఖురాన్లో నేను ఇందాక అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఈ ఖురాన్ అన్న గ్రంథంలో స్పష్టంగా వివరించబడినటువంటి ప్రశ్నలే. ఆ యూదులు బహుదైవారాధకులు సంధించిన ప్రశ్నలే. వాటికి వేటిని కూడా, దేనిని కూడా ఈ ఖురాన్ అన్న గ్రంథంలో మీ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త అద్భుతం కానీ, చమత్కారం కానీ, సాక్ష్యం కానీ చూపించలేదు. కేవలం ఆ అస్పష్టమైనటువంటి అరబ్బీ కవిత్వం మరియు ఇతని వాదనలు మాత్రమే, ఆ రెండింటిని మాత్రమే చూసి ఎవరైనా ప్రవక్తగా అంగీకరిస్తే వాళ్ళను మూర్ఖులు తప్ప, ప్రత్యేకంగా మదర్సా మూర్ఖులు అని తప్ప వేరే ఒక్క పదంతో కూడా సంబోధించడానికి అవకాశం లేదు, ఆస్కారము లేదు. దాని తర్వాత జరిగిన కథను నేను మరో వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం.